నమ్మించి మోసం చేశారు. నిజంగా నేను ప్రపంచంలో పాకిస్తాన్ దేశాన్ని ఈ నా కొడుకుని అసహించుకుంటాను. ఎంత నమ్మకం. హర్ష సాయి, బయ్యాసని యాదవ్, ఈ ఇమ్రాన్ ఖాన్ మొత్తం వీళ్ళందరూ దుబాయ్ పారిపోయారు. అంటే చాలా మంది ఈ ఒక్క చచ్చిపోతున్నారు. ఈజీ మనీ మీకు అప్పు ఉన్నాయా? మీరు ఇల్లు కొట్టుకోవాలా? బెట్టింగ్. చాలా మంది కూడా కష్టపడితేనే పైన వస్తాననేది కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు మీరు ఇన్ని కంట్రీస్ తిరుగుతున్నారు కదా, సో ఈ బెట్టింగ్ పిచ్చి మన దగ్గర ఎక్కువ ఉంది. బెట్టింగ్ యాప్స్ గత వారం నుంచి ఈ టాపిక్ తెగ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. దీనికి కారణం వచ్చేసి ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ. ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మొత్తం ఒక గవర్నమెంట్నే ఇన్ఫ్లుయెన్స్ చేశాడంటే అది మామూలు విషయం కాదు. ఇక్కడ తెలుస్తుంది ఈ బెట్టింగ్ యాప్స్ విషయం ఎంత కాంప్లికేటెడ్ అనేది. ఏకంగా ఈడీనే అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే ఈ టాపిక్ మీద స్పందించిందంటే అది చాలా పెద్ద మ్యాటర్. ఈ బెట్టింగ్ యాప్స్ ఇష్యూలో చాలా పెద్ద తెలుగు యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. లైక్ రాణా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ఇంకా చాలా మంది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడంలో సహకరించారు. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల రోజుకి ఎంతమంది చనిపోతున్నారో తెలిస్తే మీరు షాక్ అవుతారు. సో ఈ ఇష్యూకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. మరి ఇంకా ఆలోచన చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. అన్వేషణకి ఎవరన్నా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తూ కనబడితే వాళ్ళకి ఇంకా ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి టాలీవుడ్ యాక్టర్స్ వరకు అందరికీ అరెస్ట్ వారెంట్లు జారీ చేశారంటే దానికి కారణం అన్వేష్ అన్న ఛానల్ పెట్టినప్పటి నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ ని అపోజ్ చేస్తూ వచ్చాడు. ముందుగా బయ్యాసని యాదవ్ చేసిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ని ప్రజలందరికీ తెలియపరుస్తూ ప్రజల్లో ఒక అవేర్నెస్ ని కల్పించాడు. ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయిన హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్, బయ్యాసని యాదవ్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో వీళ్ళ మీద ఎఫ్ఐఆర్స్ ఫైల్ అయ్యాయి. సన్నీ యాదవ్ అలియాస్ సందీప్ ఈ నెల 5వ తారీఖున కేసు నమోదు చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసేది ఉంది. ప్రస్తుతం అతడు అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. సో ఎక్కడ అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో వీళ్ళు దుబాయ్ పారిపోయారనే ఆరోపణలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇది ఒక పెద్ద నేషనల్ ఇష్యూ అయిపోయింది. For Tollywood stars for going ahead and gambling, betting apps are now becoming a big problem, ladies and gentlemen. దీని బాధితులు కేవలం పెద్దవాళ్ళు మాత్రమే కాదు, పిల్లలు కూడా. చాలా మంది పిల్లలు ఈ బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు వస్తాయని ఆశపడి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండా ఆ బెట్టింగ్ యాప్స్ కి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేస్తారు. సో ఇంకా వాళ్ళు లక్షలు లాగేస్తారు. సరే, ఆ పిల్లోడికి ఎవరు చెప్పారు బెట్టింగ్ యాప్స్ ఆడమని? వాళ్ళ తల్లిదండ్రులు అయితే చెప్పిండారు కదా. సో వానికి డైరెక్ట్ గానే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ లైక్ బయ్యాసని యాదవ్ కానీ, హర్ష సాయి లేదా లోకల్ బాయ్ నాని వీళ్ళ వీడియోస్ చూసి అరే ఇంత సింపుల్ గా మనీ సంపాదించచ్చా అనే ఉద్దేశంతో వాడు ఆ నిర్ణయం తీసుకొని ఆ బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పోగొట్టుకుంటాడు. సో దీనికి పూర్తి బాధ్యత ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళదే. సరే, ఇప్పుడు మరి గవర్నమెంట్ ఉంది కదా, గవర్నమెంట్ ఏమన్నా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవచ్చు కదా అంటే తీసుకునింది. ఈ యాప్స్ అన్నిటిని బ్యాన్ చేసింది గవర్నమెంట్. కానీ ప్రమోట్ చేసేవాడు ప్రమోట్ చేస్తూనే ఉన్నాడు. ఇలా ఎవరో ఒకరు నోరు విప్పి అడిగితే తప్ప రెస్పాండ్ అవ్వలేని పరిస్థితిలో ఉంది ఇండియన్ గవర్నమెంట్. ఇది మొత్తం సిస్టమ్ తప్పు, గవర్నమెంటే కారణం. ఎందుకంటే గవర్నమెంట్ కి ట్యాక్స్ వస్తుంది కనుక వాళ్ళేమనరు. దాని పరిణామమే ఇప్పుడు మనం చూస్తున్నాం. చాలా కుటుంబాలు రోడ్డును పడ్డాయి. చాలా మంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల. సో ఇంకా గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకోలేదంటే అది మొత్తం సిస్టమ్ కే బ్యాడ్ నేమ్ తెస్తుంది. కనుక ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెడితే తప్ప నెక్స్ట్ టైం ఇది రిపీట్ కాకుండా ఉంటుంది. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే దాంట్లో బాగా ముదిరిపోయిన వాడు ఎవడంటే బయ్యాసని యాదవ్. ఈయన చేసిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఇంకెవరూ చేసిండారు. ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్ మీద నొక్కండి, టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కండి, మీకు ఐఫోన్ ఇస్తాను, మీకు 500 ఇస్తాను అని. దీనికైతే ప్రైస్ 58,000 రూపీస్ అయితే చెప్పారు. సరే ఓకే అని చెప్పేసి నేనైతే ఇంకా అన్బాక్సింగ్ కూడా చేసేసిన. ఇప్పుడు ఈ కెమెరాకి నేను బిల్ ఎట్లా కడుతున్నా మీరే చూడండి. ఇప్పుడైతే మనం ఒక ట్రేడ్ వేద్దాం. కెమెరాకి కావాల్సిన డబ్బులు అయితే మన ఇళ్ళ నుంచి సంపాదిద్దాం. ఇప్పుడైతే నేను స్మాల్ మీద క్లిక్ చేసేసిన. ఇంకా మీరే చూడండి ఇప్పుడైతే నేను ఎంత వేస్తున్నానో. నేనైతే ఒక 1,00,000 రూపాయలు అయితే వేస్తున్నా అనమాట. ట్రెండ్ అయితే మాత్రం బాగా నడుస్తుంది. 2 స్మాల్ 1 బిగ్ సిరీస్, అందుకని చెప్పేసి నేను 1,00,000 వేసిన. అండ్ అంతే కూడా నా దాంట్లో అయితే ఇప్పుడు ఎంత ఉన్నాయో చూడండి, 3,76,000 అయితే ఉన్నాయన్నమాట. నేనైతే ఇప్పుడు 1 మినిట్ గో అయితే తీసుకున్నా. ఇంకొక 4 సెకండ్లు మాత్రం ఉంది. చూద్దాం మనం ఎంత అయితే సంపాదిస్తామో, ఎంత వస్తుందో. సో ఇక్కడైతే మనకైతే రిజల్ట్ కూడా వచ్చేసింది. చూడండి మనం అయితే 1,96,000 అయితే సంపాదించేసినాం. చూసారు కదా మన కెమెరా వచ్చేసింది. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే నేను
ఫస్ట్ వీడిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే యూత్ ని తప్పుదారి పట్టిస్తుంటాడు ఈ బెట్టింగ్ యాప్స్ ఆడమని. టాలీవుడ్ సెలబ్రిటీస్ విషయానికి వస్తే వీళ్ళకి అసలు అవేర్నెస్ లేదంట. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం వల్ల ఇంత నష్టం జరుగుతుందని అవేర్నెస్ లేదంట. ఎందుకు ప్రమోట్ చేశారు మీరు యాప్స్? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ అవేర్నెస్ మిస్ అయింది సార్ మా అందరికీ. యాడ్ చేసిన తర్వాత నాకు కొంతమంది మెసేజ్ పెట్టారు మీ వల్ల మనీ లాస్ అయ్యాము అని చెప్పి. ఆ లాస్ అయ్యాము అని చెప్పినప్పుడు నేను నా సొంతంగా నా టీంతో మాట్లాడి నేను వాళ్ళకి మనీ బ్యాక్ ఇవ్వడం కూడా జరిగింది సార్. చాలామంది చేస్తున్నారు, సో ఇది లీగల్ అని చెప్పి అనుకున్నాను, కానీ దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ నాకు నిజంగా చెప్తున్నాను రీసెంట్ వరకు తెలియలేదు సార్. మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు అంటే మాది ఒక రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీని నేను మిస్యూజ్ చేసుకున్నాను. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. బట్ ఇది తెలిసి చేసిన మిస్టేక్ అయితే కాదు. సరే, ఇప్పుడు ఇంత విధ్వంసాన్ని సృష్టిస్తున్న ఈ బెట్టింగ్ యాప్స్ యొక్క సూత్రధారులు ఎవరో అని అడిగితే దానికి ఆన్సర్ తెలియదు. అవును గైస్, ఈ బెట్టింగ్ యాప్స్ ఎక్కడి నుంచి ఆపరేట్ అయితే తెలియదు, వీటి ఓనర్స్ ఎవరో కూడా తెలియదు. ఇదంతా ఒక అండర్ గ్రౌండ్ మాఫియా లాగా జరుగుతుందంట. కొన్ని మీడియా పత్రికలు ఏమని చెప్తున్నాయంటే ఇవి చైనా నుంచి కానీ లేదంటే సౌదీ అరేబియా ఇలాంటి కొన్ని దేశాల నుంచి ఇవి ఆపరేట్ అవుతున్నట్టు కొన్ని న్యూస్ ఆర్టికల్స్ చెప్తున్నాయి. అందుకే ఇక్కడ ఈడీ ఎంటర్ అయింది. ఒకవేళ ఇంటర్నేషనల్ గా ఏదైనా మనీ లాండరింగ్ జరిగింటే దాన్ని ఇప్పుడు బయట పెట్టడానికి ఈడీ రంగంలోకి దిగింది. 146 crores పాపులేషన్ కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. సో ఎంతమంది యువత ఉంటారు మన దేశంలో? వీళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ కి బానిస అయితే దేశం అనేది అభివృద్ధి కావడానికి చాలా కష్టం అని చెప్పవచ్చు. నేను ముందు అసలు గవర్నమెంట్ ఎందుకు తప్పని చెప్పానంటే ఇప్పటి వరకు మన దేశంలో ఆన్లైన్ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ యాప్స్ గురించి అసలు ఒక చట్టమే లేదు. బ్రిటిష్ కాలం నాటి పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ మాత్రమే ఉంది, కానీ అది ఆన్లైన్ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ యాప్స్ కి వర్తించదు. ఇన్ని లూప్ హోల్స్ పెట్టుకొని ఇంకా ఏ విధమైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటారు గవర్నమెంట్? బిజినెస్ స్టాండర్డ్స్ ఇచ్చిన ఒక ఆర్టికల్ ప్రకారం 2023-24 సంవత్సరంలో ఈ ఆన్లైన్ గేమింగ్ యాప్స్ యొక్క పరిశ్రమ దాదాపు $3.8 బిలియన్ కి దీని వాల్యూ చేరుకుందని ఒక ప్రకటన వెలువడించింది. సో ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే ఈ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ యాప్స్ యొక్క వాల్యూ అనేది డే బై డే కి పెరుగుతుంది. సో గవర్నమెంట్ దీనిపైన ఉక్కుపాదం మోపాలని అందరూ డిమాండ్ చేయాలి. సజ్జనార్ సార్ గారు అయితే ఈ సెలబ్రిటీస్ ని ఎవరెవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోషన్ చేశారో వాళ్ళందరినీ వీళ్ళు సైబర్ టెర్రరిస్టుల కంటే ఏం తక్కువ కాదు అని ప్రస్తావించారు. అండ్ ఫైనల్ గా ఈ బెట్టింగ్ యాప్స్ ని ఎలా అరికట్టాలి? జస్ట్ సింపుల్, వాటి జోలికి వెళ్లకుండా ఉంటే చాలు. ఇలాంటి ప్రమోషన్స్ మీకు యూట్యూబ్ లోనే కాకుండా ఇతర వెబ్సైట్స్ లో కూడా కనిపిస్తుంటాయి. సో ఆ లింక్స్ మీద క్లిక్ చేయకుండా జాగ్రత్త పడండి. మీ ఫోన్ లో సెక్యూరిటీని ఇంకా పెంచుకోండి. వీలైనన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకుంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి మన జోలికి రావు. అండ్ యూత్ దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పిన మాట అస్సలు వినకూడదు. చూసారు కదా, ఇప్పుడు వాళ్ళ పాటికి వాళ్ళు బాగా ప్రమోషన్ చేసుకున్నారు, డబ్బులు సంపాదించుకున్నారు, దుబాయ్కి పారిపోయారు. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ మధ్యలో సఫర్ అయ్యేది మాత్రం ఈ ప్రజలే, ఎవరెవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ని ఆడుతూ ఉంటారో. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ అనేది చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి దీని మీద. ఆన్లైన్ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ యాప్స్ పై ఒక సపరేట్ చట్టం తీసుకొచ్చి దోషులకి సరైన పనిష్మెంట్ ని ఇవ్వాలి. ఇక్కడ ఒక్క గవర్నమెంట్ గిన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే అందరు కంట్రోల్లోకి వస్తారు. అండ్ ప్రజలకి గవర్నమెంట్ అఫీషియల్స్ మాట్లాడి అవేర్నెస్ కల్పించాలి, లైక్ సజ్జనార్ సార్ గారు చేసినట్లు. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే సే నో టు బెట్టింగ్ యాప్స్. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.